సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విజయవంతమైన సందర్భంగా అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతాలు ఉన్నాయో దాన్ని తూచా తప్పకుండా తండ్రికి తగ్గ తనయుడిగా చిరంజీవి గారి బిడ్డగా ఈరోజు స్క్రీన్ మీద రామ్ చరణ్ నటన స్వరూపం చూస్తుంటే అభిమానులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే నిన్నటి వరకు చూసాం గత ప్రభుత్వంలో ఎటువంటి అవినీతులు జరిగినాయి, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, ప్రభుత్వ నిధులు ఏ విధంగా దుర్వినియోగమైంది, వాటి మీద చాలా చక్కగా కూడా ఈ సినిమాని డైరెక్షన్ చేసి శంకర్ గారు ప్రజలకి వివరించడం జరిగింది. రాజకీయాల్లో గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమా రంగంలో గేమ్ చేంజర్ రామ్ చరణ్ అని చెప్పి మరొక్కసారి రంగస్థలం తర్వాత తన నటనా విశ్వరూపాన్ని గేమ్ చేంజర్ ద్వారా చూపించి అభిమానుల మన్నలు పొందుతున్నటువంటి రామ్ చరణ్కి ఈ సినిమా విడుదల సందర్భంగా మరెన్నో ఉన్నతమైన చిత్రాలు ఆయన ప్రజలకు అందించాలని, చిరంజీవి గారికి ఇలాంటి ఎన్నో గొప్ప హిట్స్ ఇస్తూ ఒక కొడుగ్గా ఆయన పడేటటువంటి ఆనందం అంతా ఇంత కాదు. తండ్రికి తగ్గ తనయుడని మరొక్కసారి నిరూపించుకున్నటువంటి రామ్ చరణ్కి అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభదినం అండి. ఎందుకంటే అందరూ వెయిట్ చేస్తున్న గేమ్ చేంజర్ అనేది రావటం ఈరోజు చిరంజీవి గారి ఫ్యామిలీలో ఎంతో గొప్ప రోజు. ఇది ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1గా ఆడే విధంగా ఈరోజు ముందుకు వచ్చింది. ఈ సంక్రాంతి సంబరాలతో చాలా గొప్పగా ఆనందంగా ఉండే చిరంజీవి ఫ్యాన్స్కి సంబంధించిన రామ్ చరణ్ ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, ఈ అందరికీ దీని తరఫున ప్రతి ఒక్కరికి నేను హ్యాపీ న్యూ ఇయర్ అని చెబుతున్నాను, ప్లస్ హ్యాపీ సంక్రాంతి చెబుతున్నాను. ఈ రెండు కలిసి వచ్చిన శుభ సందర్భంగా మన గేమ్ చేంజర్ రావటం, మనకి ఈ సినీ ఇండస్ట్రీలో గేమ్ చేంజర్గా ఒక పెద్ద మైల్ రాయిగా నిలబడటం ఈ మామూలు విషయం కాదండి. ఇలాంటి కాంపిటీషన్ ఉన్న ఫీల్డ్లో ఇప్పుడు మంచి మూవీ రావటం అనేది చిరంజీవి ఫ్యామిలీలో మళ్ళీ ఒక మైల్ రాయి లాగా నిలబడటం అనేది చాలా గొప్ప విశేషం. ఈరోజు జనసేన తరఫున మీ అందరం వీర మహిళలు, జన సైనికులు, రియాజ్ గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు అందరం కలిసి మీ అందరం వచ్చామండి. ఈరోజు ఈ మూవీ బెనిఫిట్ షోకి వచ్చి మాతో పాటు అందరూ మీడియా మిత్రులు అందరూ పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ సంక్రాంతి. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి ముద్దుల బిడ్డైన రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రకాశం జిల్లా చిరంజీవి అభిమానులకి, రామ్ చరణ్ అభిమానులకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి మరొకసారి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ గారిని మంచి సినిమాలు తీయాలని ఒక మెసేజ్ సినిమా తీసి మా అందరికీ మరొకసారి చిరంజీవి గారిని గుర్తు చేసినందుకు వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా జనసేన నాయకులు రియాజ్ గారు, రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కేక్ కటింగ్ చేసి ఈ రవిమాల్లో చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మెగాస్టార్ ఫ్యామిలీ కుటుంబంలో ఒక చరిత్ర. రామ్ చరణ్ గారు తండ్రికి తగ్గట్టుగా మరి తనయుడిగా ఈ ఏదైతే సినిమా ఫీల్డే కాదు, వాళ్ళు చేసే వెనక చాలా మంచి కార్యక్రమాలు ఉన్నాయి. ఏదైతే హెల్పింగ్ నేచర్ కానీ చాలా మంది సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా సినీ రంగం అనేది హాస్యపదమే కాదు, రాజకీయంగా కూడా ఇది ప్రజలకి ఒక మంచి మెసేజ్. ఇది ఇలాంటి సంక్రాంతి ముందే 4 రోజుల ముందే సంక్రాంతి వచ్చినట్టుగా ఉంది. ఈ చక్కటి సినిమాని ఆదరించి మెగా కుటుంబం అభిమానులందరికీ కూడా ఇది ఒక వరం లాగా, ఒక పండగ లాగా, మా కుటుంబంలోని ప్రజలే కాదు రామ్ చరణ్ గారు కానీ మెగా ఫ్యామిలీకి రాజకీయాలకు అతీతంగా మరి మతాలు కులాలకి అతీతంగా ఆ కుటుంబాన్ని ప్రేమిస్తారు. ఈ సినిమాని అలానే ఆదరిస్తున్నారని విజయోత్సవంతో ఈరోజు సినిమా చూసాం. చాలా చక్కగా ఒక మన రాష్ట్రం ఏదైతే తెలుగు రాష్ట్రాలే కాదు సౌత్ ఇండియాలోనే ఆ కుటుంబం గురించి మెగా ఫ్యామిలీకి ప్రజా ఆదరణ ఎంత ఉందంటే అది ఈరోజు గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ గారు వారి పాత్ర కానీ వారు చేసినటువంటి చక్కటి ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిందని మేమందరం కూడా జనసేన ఏదైతే మన జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారు, అలానే పెద్దలు
కంది రవిశంకర్ గారు వీరిద్దరి ఆధ్వర్యంలో బెనిఫిట్ షోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పి దీన్ని ఆదరించిన ప్రజలందరికీ కూడా, తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు మెగా ఫ్యామిలీ అభిరుచి అందరూ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. మూవీ ఎలా ఉంది బ్రో? బ్రహ్మాండంగా ఉంది మూవీ. 4 క్యారెక్టర్స్ దద్దరెళ్ళిపోయిద్ది. సంక్రాంతికి సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు. 5 సంవత్సరాల నుంచి వెయిటింగ్ రామ్ చరణ్ కోసం. మేము బాగా సినిమా మాత్రం హైలైట్ గా ఉంటది, అసలు దానికి తిరిగే లేదు. హాఫ్ అయితే గూస్ బంప్స్, సెకండ్ హాఫ్ అయితే ఇంకా అబ్బా అసలు మామూలు పిచ్చెక్కిపోయింది. అసలు సాంగ్స్ గానీ అసలు క్లారిటీ గానీ అసలు తమను మ్యూజిక్ చేశారు. అసలు మ్యూజిక్ కే మైండ్ బ్లోయింగ్ బ్రో. అసలు సినిమా బ్రహ్మాండంగా ఉంది. డైరెక్టర్ గారు బ్రహ్మాండంగా తీసాడు. 5 సంవత్సరాలు మనకి మంచి క్లారిటీ ఇచ్చేసారు శంకర్ గారు. మూవీ సూపర్ గా ఉందన్న. కొంచెం ఎలక్షన్స్ గురించి డీటెయిల్ గా బాగా చెప్పారు. సూపర్. మెగా ఫ్యామిలీ పండుగ అంటారా? ఆ పండుగ వాళ్ళకైతే ఫ్యాన్స్ కి అయితే ఇబ్బంది లేదు, సూపర్ గా ఉంది. సినిమా టాక్ బాగుంటుంది. సాంగ్స్ ఎలా ఉంటాయి? సాంగ్స్ అయితే నాకు ఒక పాట రాలేదు భయ్య, మిగతా అన్ని వచ్చినాయి. ఫైట్ సీన్స్ ఎలా ఉంటాయి? ఫైట్ సీన్స్ సూపరు. వచ్చేసరికి లాస్ట్ లో బెనిఫిషియల్ ఇవన్నీ వేశారు కదా, సినిమా లాస్ట్ లో కొద్దిగా కట్ చేశారు. ఇది కంప్లైంట్ ఇవ్వాలి ఆల్వేలదే, అంతేనా? ఎక్స్పెక్ట్ చేసిందంటే కొంచెం హెవీగా ఎక్కువ ఫైట్స్ ఉంటాయి అనుకున్నాను. ఫైట్స్ లేవు, కొంచెం మెసేజ్ సినిమా బాగుంది. ఎలా ఉందన్న? బాగుందన్న, పర్లేదు. రొటీన్ స్టోరీ చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓకే చూడొచ్చు. ఫైట్ సీన్స్ అన్ని ఓకే, బాగున్నాయి. బాగున్నాయి. శంకర్ గారి సినిమా చూడొచ్చు, నో ప్రాబ్లం. బాగుందా.